మిత్రులారా, నమస్తే. పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం. కర్మ సన్యాస యోగం 10వ శ్లోకం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్మలు ఆచరించినప్పటికీ కర్మబంధములో చిక్కుకోకుండా ఉండటానికి ఉపాయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. యః ఎవడైతే సంగం త్యక్త్వా కరోతి, కర్మలని సంగరహితంగా, సంగం త్యజించి మమకార ఆసక్తులు లేకుండా బ్రహ్మణ్యాధాయ కర్మాణి, కర్మల్ని భగవదర్పణ బుద్ధితో చేస్తాడో, భగవంతుడికి కర్మలను అర్పిస్తాడో, సహ అతడు, అట్టివాడు, పాపేన నలిప్యతే, పాపము చేత అంటుకోబడడు, పద్మపత్రమివాంభస. ఎలా అంటే నీటిలో ఉన్నప్పటికీ కూడా తామరాకు ఎలా అయితే తేమ చేత అంటుకోబడదో ఆ విధంగా కర్మయోగి కూడా కర్మలాచరించినప్పటికీ కర్మబంధములో చిక్కుకొనడు అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ ఉదాహరణగా తామరాకును చెప్తూ ఉన్నాడు. ఈ తామర లేదా పద్మం అనేది భారతీయ వాంగ్మయంలో ఎంతో గౌరవప్రదమైనటువంటిది. మనం భగవంతుణ్ణి వర్ణించేటప్పుడు కూడా చరణ కమలములు అంటాం భగవంతుని. అంటే ఆయన పాదాలు కమలాల వంటివి. కరకమలములు అంటాం, ఆయన యొక్క చేతులు పద్మముల వంటివి. అలాగే కమలేక్షణ అంటాం, అంటే కమలముల వంటి కన్నులు కలవాడు. లేదా అమ్మవారిని కూడా కమలముల వంటి, పద్మముల వంటి, పద్మాక్షి, పద్మముల వంటి కన్నులు కలది. పద్మానన, పద్మము వంటి ముఖము కలది. కాబట్టి ఈ పద్మాన్ని మనం భగవంతుడి యొక్క అంగాలతో ఎందుకు పోలుస్తాము అంటే, కమలము అంత దివ్యమైనటువంటిది. ఎందుకు? కమలము బురదలో పుడుతుంది. పంకజము అంటాం, పంకము అంటే బురద, బురద నుంచి జనించేది పద్మం. బురద నుంచి జనించినప్పటికీ అది నీటి ఉపరితలం వైపుగా, పరిశుద్ధంగా సూర్యుని వైపుగా పెరుగుతుంది. దాని యొక్క శుద్ధత్వాన్ని కాపాడుకుంటుంది. బురదలో ఉన్నప్పటికీ తన పవిత్రతను కాపాడుకుంటుంది తామర. అలాగే నీటిని పీల్చుకుంటూ, నీటినే ఆధారంగా కలిగి ఉండి కూడా తామరాకు నీటి చేత తడపబడదు. అంటే తేమ అంటుకోదు, నీటిలోనే ఉంటుంది, కానీ ఆ తడిని అంటుకోకుండా ఉంటుంది తామరాకు. అలా నీటిలో ఉండి కూడా ఎలా అయితే తామరాకు తేమను అంటుకోకుండా ఉందో, అలాగే కర్మలు ఆచరించినప్పటికీ కూడా కర్మబంధములో చిక్కుకోకుండా ఉండాలి. కర్మలు ఆచరించినప్పటికీ పాపం అంటబడకుండా ఉండాలి. అలా ఉండాలి అంటే 2 లక్షణాలని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఒకటి, కర్మలని మమకారాసక్తి రహితంగా ఆచరించు, ప్రతిఫలాపేక్ష రహితంగా నిర్వహించు, సంగము లేకుండా కర్మలు ఆచరించు. ఇది మొదటి విషయం. రెండవది, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మలను ఆచరించు. ప్రతి కర్మను కూడా భగవదర్పితం చెయ్యి. ఎప్పుడైతే కర్మలని భగవదర్పణ బుద్ధితో మమకారాసక్తి రహితంగా చేస్తామో అప్పుడు ఆ కర్మ వలన మనకు పాపం అంటదు, మనం ఆ కర్మబంధములో చిక్కుకోము. మనం ఒకసారి ధర్మవ్యాధిని వృత్తాంతం గుర్తు చేసుకున్నట్లయితే, ధర్మవ్యాధుడు ఒక బోయవాడు. అతడి వృత్తి మాంసాన్ని ముక్కలు చేసి
అమ్మటం, మాంస విక్రేత. మన దృష్టిలో అది చాలా హింసతో కూడినటువంటి పని. మరి అలాంటి హింసకు సంబంధం కలిగినటువంటి వృత్తిలో ఉండే ధర్మవ్యాధుడు అంత బ్రహ్మవేత్త ఎలా కాగలిగాడు? కౌశికుడంతటి మునిబాలకుడు, మునీశ్వరుడు ఆ ధర్మవ్యాధుని వద్ద బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. అది ఎలా సాధ్యమైంది అంటే, ధర్మవ్యాధుడు తన కులవృత్తి నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ చేసేటటువంటి పని పట్ల మమకారాన్ని పెంచుకోలేదు, ఆసక్తిని పెంచుకోలేదు, ప్రతిఫలాపేక్షతో ఆ పని చేయట్లేదు. కేవలం తన కులవృత్తిగా మాత్రమే నిర్వహిస్తూ ఉన్నాడు. మమకార ఆసక్తి రహితంగా నిర్వహిస్తూ ఉన్నాడు. అలాగే నిరంతరం కూడా ధర్మవ్యాధుడు భగవదర్పణ బుద్ధితో కర్మలను ఆచరిస్తాడు. భగవన్నామ స్మరణలో అతడు లయం చెందుతూ ఉంటాడు. కాబట్టి ధర్మవ్యాధుడు అంత గొప్ప తత్వజ్ఞుడు కాగలిగాడు. చాలామందిని సన్యాసులు మాత్రమే ఏ కర్మ చేయకుండా ఉంటారు కాబట్టి వారు కర్మబంధాలలో చిక్కుకోరు అనుకుంటూ ఉంటాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని తప్పంటూ ఉన్నాడు. సంసారంలో ఉండి కూడా, కర్మలను ఆచరిస్తూ కూడా, కర్మబంధములో చిక్కుకోకుండా, ఏ పాపము అంటుకోకుండా మనం కర్మలను ఆచరించవచ్చు. ఎలా? మమకారాసక్తి రహితంగా కర్మలను ఆచరించడం, భగవదర్పణ బుద్ధితో కర్మలను ఆచరించడం. అలా ఆచరించే ధర్మవ్యాధుడు మోక్షాన్ని పొందగలిగాడు, గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. కౌశికుడికి కూడా నీవు ఇలా తల్లిదండ్రులను వదిలిపెట్టి సన్యసించడం కాదు, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను సేవిస్తూ ఆ భగవంతుని ధ్యానించి మోక్షాన్ని పొందమని సలహా ఇస్తాడు. కాబట్టి మనం కర్మలను ఆచరిస్తూ కూడా భగవదర్పణ బుద్ధితో మమకారరహితంగా కర్మలను ఆచరించి మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయాలి. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.